Everyone, welcome back to the trade recap. USD CAD, say Friday trade, okay? Friday ante um, 30, okay? 30 January. సో ఫస్ట్ హైయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చూద్దాం. హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో USD CAD ఇక్కడ మనం ఆల్రెడీ అవుట్‌లుక్‌లో డిస్కస్ చేసుకున్నట్టు మంత్లీ టార్గెట్స్‌ని రీచ్ అయిపోయింది. ఓకే. ఇవి మంత్లీ ఆబ్జెక్టివ్స్. మంత్లీ ఆబ్జెక్టివ్స్‌ని ప్రైస్ రీచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డైలీలో ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది. ఈ క్యాండిల్ వీక్లీ క్యాండిల్ ఓకే. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే అన్ని డేస్ మనకి పెద్ద డౌన్ ట్రెండ్ ఇది. ఓకే. డౌన్ మూవ్ ఇచ్చింది. సో, ఇది వీక్లీ ప్రొఫైల్స్ మీకు ఐడియా ఉంటే ఇది క్లాసిక్ ఆహ్, ట్యూస్‌డే హై ఆఫ్ ద వీక్లీ ప్రొఫైల్. ఓకే. అండ్ ఫ్రైడే మనం రిట్రేస్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వీక్లీ రేంజ్‌లోకి. ఓకే. అదే ఈ ట్రేడ్. సో, ఇక్కడ మనకి ఫ్రైడే యాక్చువల్లీ ఇక్కడ ఫ్రైడే క్యాండిల్ ఇది. ఇది అప్ క్లోజ్ క్యాండిల్ ఇది ఫ్రైడే క్యాండిల్ రైట్. 30 జనవరి. సో, ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయింది. ప్రైస్ ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి ఈ లో తీసుకుంటుంది ఇది. థర్స్‌డే లో. ప్లస్ మనకు ఆల్రెడీ మనం డీప్ డిస్కౌంట్‌లో ఉన్నాం. ఓకే. ఈ లిక్విడిటీ తీసుకుంది ప్రైస్ ఓకే. మెయిన్ లిక్విడిటీ మంత్లీలో. సో, ఇక్కడ థర్స్‌డే హై థర్స్‌డే లో ప్రైస్ తీసుకున్న తర్వాత ఇది ఈఆర్ఎల్ టు ఐఆర్ఎల్ మోడల్ ఓకే. అంటే ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ ప్రైస్ తీసుకుంది ఓకే. ఈ లిక్విడిటీ అంతా ప్లస్ ఇది మనకి ఇంటర్నల్‌కెళ్తుంది. సో, ఈ ఎఫ్‌ఈజీస్ మనం టార్గెట్ చేస్తాం ఓకే. ఈ ఎఫ్‌ఈజీ డైలీ ఎఫ్‌ఈజీ. అండ్ ఈ డీలింగ్ రేంజ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇది డీలింగ్ రేంజ్. ఇక్కడ మనకి ప్రీమియం ఉంది. 0.5 ఈక్విలిబ్రియం అండ్ ఇది ప్రీమియం. సో, అది బేసిక్ హైయర్ టైమ్ ఫ్రేమ్ ఐడియా ఫర్ ద ట్రేడ్. సో, 4 అవర్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది. ఫ్రైడే ఈ క్యాండిల్ అంటే థర్స్‌డే లోని తీసుకొని ఇది ప్రీవియస్ డే లో మనకి కదా! సో, తీసుకొని మనకి అప్ క్లోజ్ అయింది ఈ క్యాండిల్. సో, ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అయింది. ఓకే. ఇది ఆర్డర్ బ్లాక్. సో, ఇక్కడ ఈ ఫస్ట్ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయము. ఓకే. ఈ థర్డ్ క్యాండిల్ మనకి లండన్ క్యాండిల్. లండన్ క్యాండిల్ ఇక్కడ ఏమైంది మనకి ఇది 9 పీఎం సీఆర్‌టీ. ఓకే. ఐసీటీ అండ్ సీఆర్‌టీ ఇవి 2 ఇంటిగ్రేటెడ్ ఓకే. సో, అవి 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తే మనకి మంచి ట్రేడ్స్ దొరికే అవకాశం ఉంది. సో, ఇది 9 పీఎం సీఆర్‌టీ ఏషియా రేంజ్ ఓకే. సో, ఇక్కడ మనకి లండన్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఈ 9 పీఎం లోని స్వీప్ చేసింది. సో, లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి ఇది. ఇక్కడ లండన్ ఓపెన్ అయింది మనకి 2 ఏఎం. 2 ఏఎం క్యాండిల్ డౌన్ మూవ్ అయ్యి ఇక్కడ మనకి 9 పీఎం సీఆర్‌టీని తీసుకుంది. ఓకే. సో, ఇది 3 ఏఎం మన 2 ఏఎం లోని తీసుకొని ఇక్కడ పైన క్లోజ్ అయింది. సో, లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఓకే. ఇది సెల్ సైడ్ లిక్విడిటీ రైట్. ప్లస్ మనకి ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో, ఇది మనకి ఆర్డర్ బ్లాక్. ఇది ఎందుకు ఆర్డర్ బ్లాక్ అంటామంటే నన్ను లాస్ట్ టైమ్ ఎవరో అడిగారు ఒక వీడియోలో. "నువ్వు ఎందుకు ఈ అన్ని క్యాండిల్స్ ఆర్డర్ బ్లాక్ తీసుకోకుండా మీరు ఈ 2 క్యాండిల్స్ ఎందుకు ఆర్డర్ బ్లాక్ తీసుకున్నారని?" ఓకే. ఎందుకంటే ఈ క్యాండిల్ ఈ లిక్విడిటీని తీసుకుంది. ఓకే. సో, అకార్డింగ్ టు సీఆర్‌టీ సో, ఈ లిక్విడిటీని తీసుకున్న ఆ డౌన్ క్లోజ్ క్యాండిల్ మనకి ఆర్డర్ బ్లాక్ అవుతది. హోప్ అర్థమైంది అనుకుంటా. సో, ఇది ఆర్డర్ బ్లాక్. సో, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఓకే. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ అండ్ ఇట్స్ అరౌండ్ 1.9 ట్రేడ్ ఓకే. ఇలా యాక్చువల్లీ ఇది మన డ్రా ఆన్ లిక్విడిటీ. బట్ నేను డ్రా ఆన్ లిక్విడిటీ వరకు హోల్డ్ చేయలేదు. ఎందుకంటే ప్రైస్ పెద్ద రిట్రేస్‌మెంట్ ఇచ్చి మళ్ళీ ట్రేడ్ ఇచ్చింది. బట్ ఐ వాస్ డన్ ఫర్ ద డే. ఓకే. సో, అదన్నమాట. సింపుల్ ట్రేడ్ అండ్ ఏ ప్లస్ సెటప్. ఏషియా హై, ఏషియా లో స్వీప్ అండ్ ఏషియా హై టార్గెట్. ఓకే. సో, అదన్నమాట. అంటిల్ నెక్స్ట్ టైమ్ టేక్ కేర్ అండ్ సీ యూ అగైన్. థాంక్ యూ.